రమేశ్వర బోలో శంకర గోవింద గోవింద గోవింద. ఈరోజు శ్రీకంఠపురం శివాలయము ప్రతి ఒక్కరు గమనించండి. పురాతనమైన దేవస్థానం ఇది. దీనికి చాలా సాంప్రదాయాలు, ఇక్కడ చాలా విలువైన మహానుభావుని ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలు లోపల ఇక్కడ నవగ్రహాలు ఉంది. శ్రీనివాస వెంకటేశ్వర లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. సుందర విశ్వేశ్వరుడు, నందీశ్వరుడు, శ్రీనివాస వెంకటేశ్వర, శ్రీమన్నారాయణ శ్రీనివాస. చూడండి మహానుభావుని పాదాలు, ఈశ్వరుడు పరమేశ్వరుడు. పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశదిశాసు విమలం నందీశ్వర ఈశ్వర పరమేశ్వర బోలో శంకర గోవింద గోవింద. వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస శ్రీనారాయణ ఆంజనేయ స్వామి అనుభవ వెంకటేశ్వర లక్ష్మీనారాయణ. సత్యనారాయణ కట్ట, వాస వైకుంఠవాస ఈశ్వర పరమేశ్వర బోలో శంకర గోవింద గోవింద గోవింద. శ్రీనివాస వైకుంఠవాస లక్ష్మీనారాయణ ఈశ్వర పరమేశ్వర బోలో శంకర గోవింద గోవింద గోవింద. నీలకంఠేశ్వర, నీలకంఠేశ్వర దేవస్థానం శ్రీకంఠపురం హిందూపూర్. ఈశ్వర పరమేశ్వర బోలో శంకర ఈశ్వర పరమేశ్వర బోలో శంకర గోవింద గోవింద గోవింద. వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస పరమేశ్వర బోలో శంకర వైకుంఠవాస వెంకటగిరివాస శ్రీనివాస లక్ష్మీనారాయణ. శ్రీనివాస వైకుంఠవాస ఈశ్వర పరమేశ్వర నందీశ్వర విఘ్నేశ్వర వైకుంఠవాస శ్రీనివాస కైలాసవాస గోవింద గోవింద. ఈశ్వర పరమేశ్వర బోలో శంకర వైకుంఠవాస వెంకటగిరివాస లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ శ్రీనివాస సుబ్రహ్మణ్యేశ్వర కైలాసవాస కచ్చూరి పిలక శ్రీనివాస. ఈశ్వర పరమేశ్వర బోలో శంకర నీలకంఠేశ్వర శివాయ మహేశ్వరాయ శంభువాయ మహది విరూపక్ష అంబికానాథ శ్రీకంఠాయ భవాయ విశ్వేశ్వర వీరభద్రాయ గణనాథ ప్రజాపతాయ గిరీశాయ గురుప్రియాయ భగవతే మృత్యుంజయ భూతవంతయ దిగంబరాయ సిద్ధి విగ్రహాయ దేవాయ మహదేవ అనంత తారకే పరమేశ్వరాయ హరహర మహాదేవ్ బోలో శంకర నమః శివాయ. శ్రీనివాస వెంకటేశ ఈశ్వర పరమేశ్వర బోలో శంకర శ్రీనివాస కైలాసవాస. స్వామి బాగున్నారా స్వామి? బాగున్నా స్వామి. ఇప్పుడు ఏమంటే ఈ దేవస్థానము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? దీని ప్రత్యేకతలు ఏమన్నా కొంచెం చెప్తారా? ఇది శ్రీకంఠేశ్వర స్వామి దేవస్థానము 600 సంవత్సరాల కిందట నిర్మించిండే దేవస్థానం ఇది. ఇది స్వామి పేరులోనే ఊరు ప్రారంభమైతుంది. లేపాక్షికి 15 కిలోమీటర్లు, లేపాక్షికి 15 కిలోమీటర్లు ఉంటుంది. హిందూపూర్ టౌన్ అంతా అయిపోయింది దేవస్థానం ఇది. ప్రతి సోమవారము స్వామికి విశేషమైన పూజలు ఉంటాయి. ఆకు పూజ, అర్చనలు, అభిషేకాలు అన్నీ ఉంటాయి స్వామికి. స్వామికి ఏమి కోరికొన్నా బిర్యాని వరాలు ఇచ్చే దేవుడు ఈయనే స్వామి. ప్రతి కార్తీక మాసంలోనూ స్వామికి
6 వారాలు వస్తాయి స్వామికి. 6 వారాలు స్వామికి ప్రాకారోత్సవం ఉంటుంది, అర్చనలు ఉంటాయి, రుద్రాభిషేకం ఉంటుంది, తైలాభిషేకం ఉంటుంది, విభూతి అభిషేకం ఉంటుంది, నవధాన్యాల అభిషేకం ఉంటుంది, అరటి పండ్లతో అభిషేకం ఉంటుంది, ఆపిల్ పండ్లతో అభిషేకం ఉంటుంది, 101 రకాల పండ్లతో స్వామికి అభిషేకం చేస్తాము. స్వామిని ఎవరు మనస్ఫూర్తిగా కొలుస్తారో వాళ్ళకి స్వామి ఖచ్చితంగా దాని ఫలితం ఉండే ఉంటుంది. ఇది సుమారుగా 600 సంవత్సరాల దేవస్థానం. ఇది మేము వంశం పారంపర్య దేవస్థానముగా చేస్తున్నాము. మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాత గారు, మేము, మా తమ్ముడు, మేము కనీసం అంటే ఒక 300 సంవత్సరాల నుండి స్వామికి సేవ చేస్తా ఉన్నాము. మా తాతగారు పల్లె నుండి వచ్చి ఇక్కడికి స్వామికి పూజ చేసుకొని ఇక్కడ ఏమన్నా ఇచ్చిండేది తీసుకొని అది పల్లెకి పోతా ఉండ్రి. కనీసం అంటే 600 సంవత్సరాల దేవస్థానము. సరే స్వామి, ఇది ఈశ్వరుని ఇది వస్తుంది, శివరాత్రి బాగా జరుగుతుంది సార్? శివరాత్రి బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామికి ప్రాకారోత్సవము, ఉగాది పండుగ నాడు స్వామికి గ్రామోత్సవం ఉంటుంది. శివరాత్రి నాడు పొద్దున్నే 5 గంటలకు వాకిలు తీస్తే మరుసటి దినం 2 గంటల వరకు గుడి వాకిలు వేసేలేదు. మొత్తం సుమారుగా ఒక 10-15 వేల మంది భక్తులు వస్తారు స్వామికి. సరే సరే సరే, స్వామి ఆశీర్వాదం అందరిపైన ఉండాలా, ప్రతి ఒక్కరిని స్వామి అందరినీ కాపాడేవాడు ఈయనే. ప్రతి ఒక్క కులస్తుడు దేవస్థానానికి వస్తారు. సరే సార్, ఆల్ క్యాస్ట్, ముస్లింస్, క్రైస్తవులు అందరూ స్వామిని దర్శనం చేసుకుంటారు. సరే సార్. ఈశ్వర పరమేశ్వర బోలో శంకర, గోవింద గోవింద, అందరినీ చల్లగా కాపాడరు తండ్రి, గోవింద గోవింద గోవింద.